గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గైడ్. ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్తో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. కానీ అకాడమిక్స్కు అనుగుణమైన విభాగాల్లో ఈ ఉన్నత విద్యను అభ్యసించినట్లయితే మాత్రమే సార్థకత లభిస్తుంది. సో ఇంజనీరింగ్లో కెరీర్ కోసం గేట్ పరీక్ష అత్యుత్తమమైంది. మరి ఈ గేట్ పరీక్ష కోసం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, అలాగే మంచి ర్యాంక్ సాధించాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది తదితర అంశాలపై గేట్ 2014 ర్యాంకర్స్ నవీన్ అలాగే జయప్రకాష్ రాపోలు మనతో ఉన్నారు. వారి విజయ రహస్యాలని మనతో పంచుకుంటారు. అలాగే మీరు కూడా వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ అడగాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హాయ్ నవీన్ అలాగే జయప్రకాష్, వెల్కమ్ టు గైడ్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఓకే, ఫస్ట్ మరి మీరు గేట్లో మంచి ర్యాంక్స్ సాధించారు కదా, ఈ సాధించడానికి ప్రిపరేషన్ ఎలా చేసుకున్నారు ఫస్ట్ మీరు చెప్పండి. గేట్ గురించి నాకు సెకండ్ ఇయర్ ఎండింగ్లో తెలిసింది. సో మాకేంటి అంటే మా అకాడమిక్ కరికులం మొత్తం ఎన్పిటిఎల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో ఫస్ట్ నుంచి వాటిని శ్రద్ధగా వినుకుంటూ కోర్ బుక్స్ చదవడం. ఎలాగో సెమిస్టర్ సిలబస్ గేట్ సిలబస్ ఒకటే కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్గా కొత్తగా చదవడం ఎందుకని సెమిస్టర్లోనే బాగా డెప్త్గా చదవడం స్టార్ట్ చేశాను. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చాను. సో మళ్ళీ థర్డ్ ఇయర్ సమ్మర్లో కోచింగ్కి వెళ్ళాను. సో వెళ్ళేసి ఆ తర్వాత గేట్ 4లో టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. టెస్ట్ సిరీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఎవరికైనా. ఎంత చదవమనేది కాకుండా చదివిన దాన్ని మన ఎగ్జామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్న దానికి వీక్నెసెస్, మన స్ట్రెంత్ ఏరియాస్ తెలుసుకోవడానికి చేసి చాలా ఉపయోగపడింది. ఓకే, మరి మీరు? నేను కూడా థర్డ్ ఇయర్ తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ గేట్ ఫారం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నానండి. ఇక్కడ క్లాస్ రూమ్ కోచింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇక్కడ క్లాసెస్ వినడం వల్ల నేను ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నానో ఆ ఏరియాస్లో ఇంప్రూవ్ అయ్యాను. మళ్ళీ కాలేజ్కి ఎంటర్ అయ్యాక ఫైనల్ ఇయర్లో బీటెక్ సబ్జెక్ట్స్తో పాటు గేట్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ మళ్ళీ నవంబర్ డిసెంబర్లో నేను మాక్ టెస్ట్ ఆన్లైన్లో గేట్ ఫారం వాళ్ళవి మాక్ టెస్ట్ రాశాను. అవి రాయడం వల్ల నాకు చాలా ప్రాక్టీస్ అయింది టెస్ట్కి. ఓకే, ఇంకా ఓకే. సో గేట్లో అలా ప్రిపరేషన్ ఆ విధంగా చేసుకున్నారు, ముందు నుంచే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయంటారు. ఓకే, మరి ఈ ర్యాంక్స్తో మీకు సీట్ ఎక్కడ వచ్చింది? నేను ఐఏఎస్సి బెంగళూరులో అప్లై చేశాను, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వేరియేషన్ స్పెషలైజేషన్లో. సో అక్కడ వచ్చేసి నాకు కూడా ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో అడ్మిషన్ వస్తుంది. ప్లస్ పిఎస్యూస్ కూడా గేట్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో పిఎస్యూస్లో కూడా నాకు వచ్చే ఛాన్స్ ఉంది. నాకు పిఎస్యూస్లో చేరాలని ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను పిఎస్యూస్లో. మరి మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? నేను 10th క్లాస్ వరకు మా విలేజ్లోనే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 10th క్లాస్లో 545 మార్క్స్ వస్తే అప్పుడు ఆర్జీకేటీ ట్రిపుల్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యి ఐఆర్ఏ. సో షార్ట్ లిస్ట్ చేసేసారు నన్ను. వెళ్తే అక్కడనే ఇంటర్మీడియట్ బీటెక్ 2 కంప్లీట్ అయిపోయాయి. సో అలా. మరి మీది? నేను 10th క్లాస్ మహర్షి విద్యాలయ చదివాను మహబూబాద్లో. 10thలో 532 మార్క్స్ వచ్చాయి 600కి. తర్వాత ఇంటర్మీడియట్కి హైదరాబాద్కి వచ్చాను, నారాయణ జూనియర్ కాలేజ్లో చదివాను. తర్వాత నాకు AEEE క్లియర్ చేశాక NIT వరంగల్లో అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఓకే ఓకే ఓకే. మరి మనతో పాటుగానే ఇక్కడ గేట్ 2014 ర్యాంకర్స్ 8th 9th ర్యాంకర్స్ నవీన్ అలాగే జయప్రకాష్ కూడా ఉన్నారు. సో మీరు కూడా వారిని ఏమన్నా అడగాలనుకున్నా, లేదంటే ఈ గేట్కి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు ఎవరైనా అవ్వాలనుకున్నారు, ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయవచ్చు. ఓకే అండి, అయితే గేట్ను టార్గెట్ చేసుకుని ఎన్ని రోజులు మీరు ముందు నుంచి ప్రిపరేషన్ అవుతున్నప్పటికీ ఎన్ని రోజుల్లో ముందు నుంచి ఎక్కువ ప్రిపరేషన్ మొదలు పెట్టారు? అయితే సెకండ్ ఇయర్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటాయి ఈసీ వాళ్ళకి. సిగ్నల్స్ సిస్టమ్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, ఇవి చాలా మేజర్ అన్నట్టు గేట్కి. సో అప్పటి నుంచే గేట్ మీద కన్సర్న్ ఉండి వాటిని డెప్త్గా చదువుకుంటూ వస్తే చాలా ప్లస్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఆ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మరి మీరు ఎప్పటి నుంచి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు? నేను ఫైనల్ ఇయర్కి వచ్చాక సెప్టెంబర్ నుంచి అప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశానండి. సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు 6 months కంటిన్యూస్గా డైలీ 4-5 hours చదివాడిని. వీకెండ్స్ 8-9 hours చదివాను. కంటిన్యూస్గా మార్చ్ వరకు ప్రిపేర్ అయ్యాను. మరి మీరు ఎంత టైం స్పెండ్ చేసేవారు దీనికి స్పెషల్గా? నేను స్పెషల్గా అంతే, డైలీ 4 to 5 hours. సో వీకెండ్లో కూడా అంతే ఉండేది, నో ప్రాబ్లం. ఓకే, మరి ఒక పక్క నుంచి బీటెక్ చేస్తూ ఉన్నారు కదా, గేట్కి కూడా సపరేట్గా ఈ ప్రిపరేషన్ అంటే జనరల్గానే బీటెక్కే ప్రిపరేషన్ సరిపోదు అని చెప్తుంటారు కొన్ని సమయాల్లో. అది చదవడానికి మీరు ఇబ్బంది పడతారు కదా, దీనికి ఎలాగ? నాకు అలా కాలేదండి. దీనికి అకాడమిక్స్ చదువుతూ గేట్ చదవడం వల్ల
ఇందులో 7 నాలెడ్జ్ గేట్లో 7 నాలెడ్జ్ అకాడమిక్స్కి 2 ప్లస్ అయ్యి ఇంకా నాకు ఫ్రీగా అయిపోయింది చదవడం. ఓకే, మీకు ఎలా అనిపించింది? కూడా అంటే ఫైనల్ ఇయర్లో కొంచెం తక్కువ సబ్జెక్ట్సే ఉంటాయండి, 3 సబ్జెక్ట్సే ఉంటాయి, కొంచెం ఫ్రీ టైం కూడా ఉంటుంది. సో క్లాసెస్ అకాడమిక్స్ క్లాసెస్ బాగా విని తర్వాత ఫ్రీ టైంలో నేను గేట్కి ప్రిపేర్ అయ్యాను. ఓకే, మరి తర్వాత మీరు క్యాంపస్ సెలెక్షన్స్లో ఎక్కడైనా ఏదైనా వచ్చిందా మీకు? వచ్చిందండి, నాకు ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. ఓకే ఓకే, మరి ఇద్దరు ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు అంటే మీ ఓన్గా చేసుకున్నారా లేదంటే ఎవరి సలహాలు సూచనలు ఇలా ఏమైనా తీసుకోవడం జరిగిందా? నేను ఓన్గానే చేసుకున్నాను అండి. ఓన్గానే ఫస్ట్ నుంచి నెట్లో సెర్చ్ చేసి అలా ఇలా డౌట్స్ ఉంటాయి క్లియర్ చేసుకుంటా. ఓకే, మీరైతే కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ తీసుకున్నాను కాకపోతే ఫస్ట్ నుంచి నా అంతా నేను చదువుకున్నాను, కోచింగ్కి వెళ్ళాను. ఓకే, మీరు కూడా కోచింగ్ తీసుకున్నాను. ఓకే, కోచింగ్తో పాటు నేను ఓకే, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మీకు బాగా సపోర్ట్ అయ్యిందా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా డాడీ ఆర్ఎంపీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, 10th క్లాస్ వరకే చదివాడు. సో పర్లేదు, నేను నా చదువు మీద చాలా శ్రద్ధ పెట్టాను మా డాడీ. సో ఫస్ట్ నుంచి చాలా కష్టపడి చదివించడం జరిపింది, నాకు ఏ టెన్షన్ లేకుండా జరిపింది చదవడం. ఓకే, మరి మీది ఎలా ఉంది? మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అండి, మొబైల్ షాప్ ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేసినా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా గేట్లో కూడా అలానే ఎంకరేజ్ చేశాను నన్ను. ఓకే, అయితే బీటెక్లో జాయిన్ అవ్వడానికి కూడా అంటే మీ ఇంట్రెస్టా లేదంటే ఫ్యామిలీ ఇంట్రెస్ట్ మేరకు జాయిన్ అయ్యారు? నా ఇంట్రెస్ట్ అండి. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది, చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలని నాకు డ్రీమ్ అండి, అందుకే నేను బీటెక్లో జాయిన్ అయ్యాను. ఓకే, మరి గేట్ కూడా పరీక్ష రాయాలనే థాట్ మీకు వచ్చిందా లేదంటే ఎవరైనా ప్రోత్సహించడం వల్ల చేశారా? నాకే వచ్చిందండి. ఓకే, నాకే వచ్చింది. ఓకే, ఫైన్. ఓకే, మరి అయితే ఫ్యూచర్లో ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ నేను ఐఏఎస్లో ఎంటెక్ చేసిన తర్వాత ఐఏఎస్ రాద్దాం అనుకుంటున్నాను, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. అందులోనే సెటిల్ అయిన తర్వాత ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని చూస్తున్నాను. ఓకే, నేను ప్రస్తుతానికి పిఎస్యూస్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. ఓకే, అక్కడే జాయిన్ అయ్యి ఇక ఒక మంచి ఇంజనీర్గా అక్కడే పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అయితే ఈ చాలామంది ఉంటారు కదా ఆస్పైరింగ్ స్టూడెంట్స్, చాలామంది గేట్కి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి మీరు ఏమైనా చిన్న టిప్స్ చెప్తారా? యా, గేట్ చదవడం ఈ సెకండ్ సెమిస్టర్ నుంచే ప్యారలల్గా అకాడమిక్స్ గేటు చదువుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఇక ఎన్పిటిఎల్లో ప్రతి సబ్జెక్ట్కి ఒక వీడియో లెక్చర్ ఉంటుంది, ఐఐటి ఫ్యాకల్టీ వాళ్ళు ఇస్తారు. వాటిని వినడం వల్ల ప్లస్ ఏంటంటే పేపర్ సెట్ చేసేది ఈ ఫ్యాకల్టీయే. సో వారు వీడియో మోడల్ వింటూ ఉంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్లో ఏ ఏరియా మీద వాళ్ళకి గ్రిప్ ఉంది, ఏ ఏరియా మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఏరియాని బాగా స్ట్రెస్ చేస్తారని ముందే తెలుస్తుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ఆ వీడియోలో చెప్పిన టాపిక్స్ గురించే ఇస్తారు గేట్ పేపర్లో కూడా. సో చాలా ప్లస్ అవుతుంది, సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా చెప్తారు. సో ఫస్ట్ నుంచి దాన్ని వినడం బెటర్, వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎన్పిటిఎల్స్ వెబ్సైట్లో ఉంటాయి అవి. ఓకే, మీ తరపు నుంచి ఎలాంటి టిప్స్? గేట్కి ముందుగా మనం ఫండమెంటల్స్లో బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. బేసిక్స్లో వీక్గా ఉంటే ఏదైనా కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వడం మంచిది, వాళ్ళు బేసిక్స్ నుంచి కవర్ చేసేస్తారు. దాంతోపాటు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలండి. ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది. వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అయిపోయాక ఆన్లైన్లో మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాస్తే మనకి ఐడియా వస్తుంది, ఎగ్జామ్ ఇలా ఉంటుంది, మనం టైం మేనేజ్మెంట్ కూడా మనకి తెలుస్తుంది. ఓకే, నవీన్, మరి మీ ర్యాంక్ ఎంత అనేది చెప్పలేదు? నాది 8th ర్యాంక్ మేడం. 8th ర్యాంక్. ఓకే, 8th అండ్ మీది 9th ర్యాంక్. ఓకే, అయితే కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒకసారి చెప్తారా? కట్ ఆఫ్ అంటే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. ఓకే, టోటల్ ఈసారి ఈసీ వాళ్ళు అటెంప్ట్ చేశారు 1,80,000 స్టూడెంట్స్ చేస్తే మొత్తం 4 సెట్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్. 4 సెట్స్ 4 మ్యాక్సిమం అన్నీ సేమ్ స్టాండర్డ్లో ఉండేలా చూసుకుంటారు ప్రొఫెసర్స్. కాకపోతే అది సేమ్ స్టాండర్డ్ కాదు, ఎలా తెలుస్తుందంటే టోటల్ అన్ని ఇయర్స్ వచ్చిన తర్వాత ఏ పేపర్లో తక్కువ మంది క్వాలిఫై అయ్యారు అనే దాన్ని బట్టి దాన్ని టఫ్ పేపరా, యావరేజ్ పేపరా, మీడియం పేపరా అని డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత టఫ్ పేపర్కి అయితే మీకు యాక్చువల్ స్కోర్ 76 వచ్చాయనుకోండి, ఓ 6 మార్క్స్ యాడ్ చేస్తారు, 82 చేస్తారు. అదే ఈజీ పేపర్ అవుతుంది 76 వస్తే 6 మార్క్స్ తగ్గిస్తారు, 70 చేస్తారు. సో ఓవరాల్గా టోటల్ మార్క్స్ యావరేజ్ చేస్తారు, నార్మల్ స్కోర్ అన్నట్టు. ఈ కట్ ఆఫ్ ఇయర్ వచ్చేసి 23.5 ఉంది ఈసీ ఓబీసీ వారికి, జనరల్ వాళ్ళకి 25 ఉంది. ఓకే ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ మేడం.
ఓకే చెప్పండి. నేను గేట్ ప్లాన్ చేస్తున్నాను. సో ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. నాది ఎలక్ట్రానిక్ స్ట్రీమ్. ఓకే. సో అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొన్ని ఏదైనా టిప్స్ అడుగుదామని కాల్ చేశాను. ఓకే తప్పకుండా చెప్తాను. డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతే మనకి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఓకే ఓకే రమేష్ గారు, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా, డైలీ 5 to 6 అవర్స్ చేయాలండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ డైలీ 5 to 6 అవర్స్ మీరు కవర్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్కి బుక్స్ ఉంటాయి, కొన్ని రిఫరెన్స్ బుక్స్ అని, కోర్ బుక్స్, ఇంటర్నేషనల్ ఆథర్స్ ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ మీరు థరోలీ చదవాలి. చదివేసి కంపల్సరీ మీరు కోచింగ్కి వెళ్ళారో నాకు తెలియదు, వెళ్ళారా? కోచింగ్ కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళి టెస్ట్ సిరీస్ తీసుకోండి, గేట్ 4 ఉంది, చాలా ఉపయోగపడుతుంది. సో అంతే. ఓకే మరి మీ తరపు నుంచి ఏం టిప్స్ చెప్తారు? ఇప్పుడు ఫైనల్ ఇయర్లో మీరు మీ అకాడమిక్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు గేట్కి ప్రిపేర్ అవ్వాలి. మీరు ముందుగా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మీరు డైలీ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మీరు మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేయండి. గేట్ ఫోరం వాళ్ళు మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, చాలా అరౌండ్ 15-16 టెస్ట్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ప్రతి టెస్ట్కి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. అవి రాస్తే మనకి మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది మనకు అర్థమైపోతుంది, మన వీక్ ఏరియాస్ కూడా మనకు అర్థమైపోతాయి. మాక్ టెస్ట్ రాస్తూ మళ్ళీ మనం రివిజన్ కూడా స్టార్ట్ చేయాలి. ఇంతవరకు ఏమైతే చదివామో వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి. లాస్ట్ 2 months మాత్రం కొత్త టాపిక్స్ ఏమి చదవకండి. ఇంతకుముందు ఏమైతే చదివారో వాటినే రివైజ్ చేసుకోవడం మంచిది. అంతే. ఓకే నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో సార్. మేడం గుడ్ ఈవినింగ్. పేరు చెప్పండి. మేడం మా అబ్బాయి ట్రిపుల్ చదువుతున్నాడండి. ఓకే. ఎంవిజిఆర్ లో 3rd year చదువుతున్నాడు. వాడు ఇప్పుడు గేట్ రాయాలంటే గేట్ రాసిన తర్వాత ఏంటి అవకాశాలు ఉంటాయి కాస్త చెప్తారా? ఎక్కడ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయితే బాగుంటుంది, కొంచెం దయచేసి చెప్తారా? ఓకే ఓకే తప్పకుండా చెప్తారు. మీరు 3rd year తర్వాత మీరు 2 months సమ్మర్ హాలిడేస్లో కోచింగ్ తీసుకోవచ్చండి. ఇక్కడ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గేట్ ఫోరం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. తర్వాత గేట్ రాశాక మీరు ఎంటెక్ చేయాలనుకుంటే ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఉంది. తర్వాత ఐఐటీస్ ఉన్నాయి, ఐఐటి బాంబే, ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్, మద్రాస్, వీటిల్లో ఎంటెక్ ప్రోగ్రామ్ చేయొచ్చు. లేదా ఈ లాస్ట్ ఇయర్ నుంచి పిఎస్యూస్ కూడా గేట్ నుంచే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. గేట్లో మంచి ర్యాంక్ వస్తే పిఎస్యూస్ కూడా జాబ్ తెచ్చుకోవచ్చు అందులో కూడా. ఓకే నెక్స్ట్ కాల్ ఇంకొకటి చూద్దాం. హలో హలో గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్పండి. మేడం టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు గట్టిగా మాట్లాడండి. ఓకే మేడం చెప్పండి. హలో చెప్పండి ఏంటి డౌట్? యూనివర్సిటీ 3 గారు మేడం. హలో మరొకసారి అడగండి మేడం. చెప్పండి. గేట్ రాయడానికి యూనివర్సిటీ 3 గారు మేడం. మా జేఎన్టీ కాకినాడ. ఓకే. ఆ జేఎన్టీ కాకినాడ నుంచి సపరేట్ బుక్స్ ఉంటాయా లేకుంటే టోటల్ యూనివర్సిటీ సపరేట్ మేడం? క్వశ్చన్ క్యాచ్ అయింది. మీరు కొంచెం మీ క్వశ్చన్ అంటే ఇంకొంచెం క్లారిటీతో అడగండి. అంటే మామూలుగా అయితే జేఎన్టీ కాకినాడ, జేఎన్టీ హైదరాబాద్, జేఎన్టీ అనంతపురం కాదు మేడం యూనివర్సిటీస్. మాది జేఎన్టీ కాకినాడ మేడం. సిలబస్ చేంజ్ ఉంటాయా అదే ఉంటాయి మేడం టోటల్? ఓకే సేమ్ సిలబస్ ఉంటుందా వేరే ఉంటుందా అనేది? బీటెక్లో మనం ఎక్కడైనా ఏ ఇంజనీరింగ్ ఎక్కడ చదివినా కానీ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో అవే సబ్జెక్ట్స్ గేట్ సిలబస్లో కూడా అవే ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ మాత్రం ఇక బయట స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. వాళ్ళ కాలేజ్లో కూడా చెప్తారు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటని. అవి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకే ఎక్కడ ఎందులో చదువుతున్నా కానీ సేమే వస్తుంది గేట్ రాయాలనుకున్న వాళ్ళకి మాత్రం. ఓకే వాళ్ళ సబ్జెక్ట్స్ నుంచి. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో నమస్తే గుడ్ ఈవినింగ్. పేరు చెప్పండి. ప్రియాంక. ఓకే చెప్పండి ఏంటి మీ డౌట్? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు?
మీరు టీవీ చూడొద్దు, అస్సలు చూడకుండా ఫోన్ లైన్లో మాత్రమే మాట్లాడండి. మీరేం ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఏం చదువుతున్నారు? మామూలుగా ఇప్పుడు ఇంజనీరింగ్ లో ప్రిపేర్ అవ్వాలా అది? అసలు మామూలుగా మీరేం చదువుతున్నారు? బీటెక్ చేస్తున్నారు ఇప్పుడు? ఓకే ఓకే, బీటెక్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలన్నారు? ఈ గేట్ ప్రిపరేషన్ అనేది సపరేట్ ఏం కాదు అకాడమిక్స్ నుంచి. మన అకాడమిక్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి ఫస్ట్ అకాడమిక్స్ పర్ఫెక్ట్గా చదవండి, అది ఆటోమేటిక్ గేట్ ప్రిపరేషన్ అవుతుంది. మనం అనుకున్న కాకుండా అది ఆటోమేటిక్ గేట్ ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ థర్డ్ ఇయర్ ఎండింగ్ నుంచి మీరు గేట్ అని సపరేట్గా ఒక వ్యూ పెట్టుకొని మళ్ళీ రివిజన్ లాంటివి చేసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ నుంచి సబ్జెక్ట్స్ మాత్రం బాగా చదవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. నా పేరు కాళిదాస్ అండి. ఓకే చెప్పండి, ఏంటి మీ డౌట్? మా అబ్బాయి ట్రిపుల్ ఈ చదువుతున్నాడండి. ట్రిపుల్ ఈ ఓకే, వాడికి బీటెక్ లో ఎంటెక్ చేయాలంటే గేట్ రాయాలండి. అవసరమా అవసరం కాదా? ఒకవేళ అవసరమైతే ఏ కోచింగ్ సెంటర్ లో మిస్టర్ నవీన్ చదువుతున్నాడో చెప్పినట్లయితే మేము అక్కడ పంపిస్తామని. ఓకే ఓకే, ఎంటెక్ కంపల్సరీ గేట్ రాయాలండి. గేట్ కాకుండా ఉన్నాయి ఎంటెక్, కాకపోతే గేట్ ద్వారా వచ్చే ఎంటెక్కి స్టైపెండ్ బాగుంటుంది, రిప్యుటేషన్ ఉన్న కాలేజెస్లో సీట్ వస్తుంది. సో అలా జరుగుతుంది. కోచింగ్ అనేది చాలా ఉన్నాయండి, మీ ఇష్టం. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే గేట్ ఫోరం, ఏస్ అలా ఉన్నాయి, మీరు తెలుసుకొని జాయిన్ కావచ్చు. గేట్ ఫోరం అయితే టెస్ట్ సిరీస్ చాలా బాగుంటుందండి. ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ సిరీస్ ద్వారా వస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని జాయిన్ చేయండి. ఓకే ఓకే, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో, ఓకే, కాల్ కంటే ముందు మరి ఇప్పుడు మీరు 8th ర్యాంక్ అలాగే 9th ర్యాంక్ సాధించారు కదా, ఇంత అంటే ఇంత మంచి ర్యాంక్ సాధించాలంటే దాని వెనకాల చాలా శ్రమ అవసరం. అలాగే కొంతమంది స్ఫూర్తిగా కూడా కనిపించి ఉండొచ్చు కదా, మీకు ఎవరు స్ఫూర్తినిచ్చారు? లేదంటే ఏదన్నా మీ సబ్జెక్ట్లోనే ఏమన్నా అంశాలు ఇది సాధించాలి అనే దాంతో మీరు చేయడం జరిగిందా? సబ్జెక్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బ్రాంచ్ తీసుకున్నా. సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో వీటిని చదివి వదిలేయడమేనా, చదివిన వాళ్ళ ఉపయోగం ఉందా అని ఆలోచిస్తే ఫస్ట్ స్టెప్ గేట్లో నిరూపించుకోవాలి మనం ఎంత చదవామన్నది. సో ఆ డిటర్మినేషన్తో బాగా కష్టపడి చదివాను. ఓకే, మీకు స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి? నాకు ఇన్స్పిరేషన్ మా సీనియర్ అండి. లాస్ట్ ఇయర్ గేట్ 2013లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రవితేజ, అతనికి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది. అతన్ని ఒకసారి కలిసి నేను అతని నుంచి కూడా టిప్స్ తీసుకున్నాను. అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే ఓకే, మరి ఇంకా చాలామంది విద్యార్థులు మీలా ఆస్పైరింగ్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ప్రిపరేషన్కి ఇంకా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది చెప్తారా? ఫస్ట్ నుంచే బీటెక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ ఉంటుంది, సో అందరు చదువుతారు. బీటెక్ 2nd ఇయర్ నుంచి గేట్ స్పెసిఫైడ్ బ్రాంచ్ పరంగా సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో 2-1, 2-2లో చాలా మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈసీ వాళ్ళకు సంబంధించి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనేది మేజర్ సబ్జెక్ట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఒకరు చెప్పడం వల్ల విని అది టఫ్ సబ్జెక్టు చదవలేము అని వదిలేస్తూ ఉంటారు, కానీ అది చాలా ప్లస్ అవుతుంది. రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఇలాంటి టెస్టులలో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ని బాగా కష్టపడి చదివితే దాని మీద గ్రిప్ ఉంటే ఓవరాల్ ర్యాంకింగ్లో చాలా ప్లస్ అవుతుంది. సో కొన్ని సబ్జెక్ట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ చదవాలి, దీనికి మేజర్ ఉంటుంది, 9 మార్క్స్ ఉంటాయి టోటల్ 100లో. తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్, దానికి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఈడీసీ 2 కంబైన్గా చదివితే చాలా బెస్ట్. రెండింటి కలిపి ఓవరాల్ 18% ఉంటుంది వెయిటేజ్ 100లో. ఆ తర్వాత సిగ్నల్ సిస్టమ్ అనేది కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. సో ఈ అనలాగ్ సర్క్యూట్స్, సిగ్నల్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఈ 3 ఒకటే సెమిస్టర్లో ఉంటాయి. సో ఆ సెమిస్టర్ మీరు చాలా కష్టపడి చదివితే ఆ తర్వాత సింపుల్ అయిపోతుంది మిగిలిన సెమిస్టర్లో ఒక బర్డెన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్. హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. ఐఎమ్ లక్ష్మి అండి. ఓకే చెప్పండి, ఏంటి మీ డౌట్? మా పాపకి 8000 ర్యాంక్ వచ్చిందండి గేట్ లో మొన్న. 44 మార్క్స్ ఏదో చెప్పించాను. అయితే ఇప్పుడు తను అంటే ఎక్కడెక్కడ కాలేజెస్ ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ అనేది, అసలు తన సీట్ వస్తుందా తనకి ఎంటెక్ లో, ఐఐటి కాలేజెస్ లో, నెట్ కాలేజెస్? ఓకే ఓకే, తప్పకుండా చెప్తారు మేడం. దీనికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే గేట్ ఫోరం వెబ్సైట్ ఓపెన్ చేయండి. దాంట్లో పోస్ట్ గేట్ కౌన్సిలింగ్ అని ఒక లింక్ ఉంటుందండి, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఉంటుంది, మీరు చూడండి. ఓకే ఓకే, మరొక కాల్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. నా పేరు సయ్యద్ అఫ్జల్ అండి. ఓకే చెప్పండి, ఏంటి మీ డౌట్? మా బాబు మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అండి, బీటెక్ మెకానికల్.
అయితే మా బాబుకి గేట్ లో మొన్న ర్యాంక్ రాలేదండి. మొన్న గేట్ 8th లో కోచింగ్ ఇప్పించాను, రాలేదు. అయితే మళ్ళీ నాగసరం చేపిస్తాం అనుకుంటాను. ఏ క్లాస్ చేపిస్తే బాగుంటుంది, కొంచెం టాపర్స్ అడుగుదామని ఫోన్ చేసి. ఓకే, తప్పకుండా చెప్తారు. మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఎందులో ఉన్నా కూడా సబ్జెక్ట్స్ అందులో కోచింగ్ ఎక్కడ తీసుకున్నాను ముఖ్యం. తర్వాత సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ చేపిస్తా అంటున్నారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి చాలా ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, వాటిని చదివించండి ఫస్ట్. ఆ తర్వాత కోచింగ్ తర్వాత వస్తుంది. ఆ తర్వాత అల్టిమేట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. సో ఇవన్నీ పద్ధతిగా ఫాలో అయితే బెస్ట్. ఇంతకుముందు చెప్పినట్టుగా NPTEL వీడియో మాల్స్ ఇప్పించండి. 1 year టైం ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి NPTEL వీడియో మాల్స్ ఉంటాయి. 50 to 57 లెక్చర్స్ ఉంటాయండి ప్రతి సబ్జెక్ట్కి. అవి విన్న తర్వాత అతనికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఒక సబ్జెక్ట్ని ఎలా చదవాలి, అంత తెలిసిపోతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్. హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. నా పేరు కార్తిక్ అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ డౌట్? వాళ్ళతో ఒకసారి మాట్లాడొచ్చా? మాట్లాడండి, చెప్పండి. అన్నా నమస్తే అన్న. చెప్పండి సార్, చెప్పండి. హలో 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 చెప్పండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందన్న? నాకు 8th జయప్రకాష్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏందన్నా? నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. నాది ఈసీ అండి. సరే సార్, నాది మెకానికల్. ఓకే ఓకే, పర్లేదు చెప్పండి. హలో, ఓకే, కాల్ కట్ అయింది. యాక్చువల్గా వాళ్ళ డౌట్ ఏంటనేది అడగలేదు. ఓకే, మరైతే గేట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి మీరు ఇందాక కొన్ని చెప్పారు కదా, టిప్స్ లాంటివి చెప్తూ ఉన్నారు, మీరు చెప్తారా? అదేనండి, ముందుగా మనం ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత మనం వెంటనే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని అందులో కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా నేర్చుకోవాలి. తర్వాత కొన్ని ప్రాక్టీస్గా కొన్ని ఏదైనా మెటీరియల్ తీసుకొని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ గేట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నీ. ఇలాగే ప్రతి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోయాక మనం టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. ఆన్లైన్లో మాక్ టెస్టులు రాసుకొని మన రిజల్ట్ చూసుకొని మనం అనలైజ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాం చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ రాసేటప్పుడు ఇవి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా మళ్ళీ వీక్ ఏరియాస్లో ఇంప్రూవ్ అవుతూ అలా టెస్ట్ బై టెస్ట్ వెళ్తూ ఉండాలి. అలా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక కాల్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. నేను రామోడం నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ డౌట్? అదే మా బాబు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి ఇప్పుడు, బీటెక్. మొన్న గేట్ రాశాడు, ర్యాంక్ రాలేదండి. ఓకే, అందుకనే ఎట్లా ప్రిపేర్ కావాలి అడుగు, టీవీలో చేస్తున్నానండి. ఓకే, ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు. అంటే మీరు 1 year ఇంట్లో కూర్చొని ఎక్కడో లేదు టైం దొరుకుతుంది చదువుకుంటా అంటే మాత్రం ప్రొసీజర్ ఉంది అండి. మీ ఈసీ బ్రాంచ్ ఏంటండి? బ్రాంచ్ చెప్పలేదు. ఓకే, ఒక మెకానికల్ కూడా IIT.NPTEL.IITM.AC.in అనే వెబ్సైట్ ఉంటుందండి. అందులో ఓపెన్ చేస్తే బేసిక్ సబ్జెక్ట్స్ నుంచి ఇన్-డెప్త్ సబ్జెక్ట్స్ వరకు టోటల్ వీడియో లెక్చర్స్ ఉంటాయండి ఐఐటి రిపీటెడ్ ప్రొఫెసర్స్తోని. ప్లస్ ఏంటంటే వీటిని వినడం వల్ల పేపర్ సెట్ చేసేది ఈ ప్రొఫెసర్సే. సో మనకు తెలుస్తుంటుంది వాళ్ళు ఏ ఏరియాస్ మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఏరియాస్ మీద వాళ్ళు క్వశ్చన్ అడగడానికి ఇష్టపడుతూ ఉంటారు అని తెలుస్తుంటుంది. నీ అబ్జర్వేషన్ అంతవరకు కూడా క్వశ్చన్స్ కూడా వాళ్ళు వీడియో చెప్పిన టాపిక్స్ మీదే క్వశ్చన్స్ ఇప్పటివరకు సెట్ చేయడం జరిగిందండి. సో అవి పూర్తిగా వినిపించాను మీ అబ్బాయికి టోటల్గా. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్. హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. అమ్మా నా పేరు చెప్పారమ్మా. ఓకే, చెప్పండి ఏంటి మీ డౌట్? విజయనగరం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, డౌట్ చెప్పండి. అంటే మా బాబు ఫైనల్ ఇయర్ మెకానికల్ ఆంధ్రప్రదేశ్లో చేస్తుందమ్మా. ఓకే, అయితే క్యాంపస్ లో ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయిందమ్మా. అయితే అక్కడికి పంపించడం లేకపోతే గేట్ నెక్స్ట్ ఇయర్ రాయించడం అని ఏది మంచిదని పిల్లలు అడుగుతాం. ఓకే, తప్పకుండా. ముందు తన ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోండి. తనకి సాఫ్ట్వేర్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ఫోసిస్లో చేరిపోవడం మంచిది. లేదా కోర్ సైడ్ మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మళ్ళీ 1 year గేట్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. గేట్ నుంచి కూడా మెకానికల్ సైడ్ బాగానే ఉన్నాయి పిఎస్యూస్లో జాబ్స్. ఇక తన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఓకే ఓకే, మరి ఫైనల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఫైనల్గా ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫైనల్గా
గేట్ అనేది అంత కష్టమైన ఎగ్జామ్ అయితే కాదండి. ముందుగా కరెక్ట్గా మనం ముందు ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఆ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్లస్ మనం మినిమం ఒక 5-6 months డెడికేషన్తో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ప్లస్ మళ్ళీ చదివింది కూడా ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే మంచిది. ఓకే, పర్ డే ఎన్ని అవర్స్ స్పెండ్ చేయమంటారు? అంటే 4-5 hours సరిపోతుంది పర్ డే. ఓకే, కోచింగ్స్ కూడా కంపల్సరీనా? కోచింగ్ తీసుకుంటే యూజ్ అవుతుందండి చాలా. అంటే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అక్కడ అందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని గైడ్ చేస్తారు. సో ఆ ఓరియంటేషన్ మనకు వస్తుంది కోచింగ్ తీసుకుంటే. ప్లస్ మాక్ టెస్ట్ మాత్రం కంపల్సరీ రాస్తే మంచిది. మాక్ టెస్ట్ రాస్తే మనకి ప్యాటర్న్ అర్థం అవుతుంది. 3 hours కూర్చొని రాస్తే మనకి ఫీల్ వస్తుంది అది. ఓకే, ఈ మాక్ టెస్ట్లు అనేవి మీరు బాగా ప్రిపేర్ అయినట్లు ఉన్నారు కదా, దానికి ఎక్కువగా మీరు కూడా మాక్ టెస్ట్లు ఎక్కువగానే మాక్ టెస్ట్ రాస్తామండి. గేట్ ఫోరం వాళ్ళు లైవ్గా మాక్ టెస్ట్ పెడతారండి ఈ గేట్. సో అవి అటెండ్ చేయడం చాలా బెటర్. ఎగ్జాక్ట్లీ గేట్లో కండిషన్స్ ఉంటాయి, సో చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఓకే, వన్స్ అగైన్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ హియర్. అలాగే ఈ మీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాగ మీ లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. మరో అంశంతో రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.